చూడు ఈ రంగు కనబడుతుంది దీని మాయాన్ని ఎలా అంటాం, ఇదిగో ఇది కనబడుతుంది దీని మాయాన్ని ఎలా అంటాం అంటే ఆదిశంకరాచార్యులు వారు ఏమంటారంటే ఇది కనిపిస్తుందే కానీ కనుమరుగయ్యేదే సుమా అంటాడు ఆయన. ఇది కనిపిస్తుంది, ఇది 2-3 రోజులు ఇలాగే ఉందనుకోండి, దీనిలో పచ్చదనం పోతుంది, దీనిలో ఒక ఎండుదనం వచ్చేస్తుంది అంటే ఇప్పుడు చూసిన పచ్చదనం సత్యం కాదు. అలాగే ఇది ఇప్పుడు ఇలా ఉంది, కాలగమనంలో దీన్ని మనం ఇంకో ప్రయత్నం చేస్తే ఇది ఇంకో రూపాంతరం చెందుతుంది. ఇది కనిపిస్తుందే కానీ యథార్థం కాదు, ఎందుకంటే కాలంలో కనుమరుగైపోతుంది కనుక అది సత్యం కాదు. మరి సత్యం ఏమిటి? త్రికాలంలో ఎందు ఏది నిలబడుతుందో అదే సత్యం, 3 కాలాల్లో ఉండేదే సత్యం, మారేటువంటిది మాయాస్వరూపం. కాబట్టి అది సత్యం కాదని రాముడు చెప్తాడు, కానీ సీతమ్మ వినలేదు. అలా వెళ్ళాడు రామచంద్రమూర్తి. అలా వెళ్ళినట్టు వెళుతున్నటువంటి రామచంద్రమూర్తి కొంత దూరం దాంతో వెళ్ళిన తర్వాత అలసిపోయి మళ్ళీ చెట్టు కింద కూర్చున్నాడు. కనబడకపోయేటప్పటికి మళ్ళీ కనబడింది అదే, మళ్ళీ దాన్ని వెంట వెళ్ళడం మొదలెట్టాడు. ఇలాగ రామచంద్రమూర్తి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో రామచంద్రమూర్తి ఒక బాణాన్ని ప్రయోగించేశాడు. ఆ బాణం వేడిని చీల్చి చెండాడేసింది. ఆ దెబ్బకి రాక్షసుడు తాటి చెత్తంత ఎత్తు ఎగిరి అవతల పడ్డాడు. ఈ రాక్షసులకు ప్రాణాలు పోయే ముందర అసరూపం వస్తుంది అని మనకు మహాత్ములు చెప్తారు. యథార్థ రూపం ఎలాగంటే పోతనకి ఆనాడు లక్ష్మీ స్వరూపం వదలి రాక్షస స్వరూపం వచ్చినట్టుగా, అలాగే ప్రాణోద్రమణ సమయంలో యథార్థ రూపంతో వచ్చినటువంటి మారీచుడు సీతమ్మ రాముడి యొక్క గొంతుని అనుకరిస్తుంది. రామాయణంలో మొట్టమొదటి మిమిక్రీ ఆర్టిస్ట్ అండి మారీచుడు. ఈనాడు గొంతును అనుకరించేవాడు వస్తారు కదా, నేను ఫలానా హీరోలాగా మాట్లాడతాను, ఫలానా విలన్ లాగా మాట్లాడతాను అంటూ ఉంటారే. అసలు మిమిక్రీ ఆర్టిస్ట్కి ఆద్యుడు ఎవరంటే త్రేతాయుగంలో మారీచుడు. వాడు ఎవరి గొంతును అనుకరించాడు? ఎవరి గొంతును అనుకరించడానికి ఇతరులకు సాధ్యం కాదు. ఎవరి గొంతు వేదంలాగా సుస్వరంగా అద్భుతంగా ఆనందంగా లోకం మొత్తానికి ఆనందాన్ని కలిగింపజేస్తుందో అలాంటి రాముడి గొంతును అనుకరించేటువంటి భాగ్యం కలిగినటువంటి వాడు మారీచుడు. అక్కడ ఎవరి రాముడి గొంతు మాట్లాడమంటే నువ్వు మాట్లాడతానా, నేను మాట్లాడతాను. కొంతమంది ఉంటారండి, పాడబాడుతూ ఉంటారు, ఉయ్యాలో పిల్లలు పడుకోబెట్టి వాడు ఇంకా బిగ్గరగా ఏడుస్తూ ఉంటారు. అత్తగారు అంటారు, ఏమమ్మా ఇలా ఏడుస్తున్నాడు, ఓపడం లేదా అని అంటే, అత్తయ్య ఓపడంతో పాటు పాట కూడా పాడుతుంది, నా గొంతు నీకు వినపడడం లేదా అంటుంది పాట. అప్పుడు అత్తగారు అంటుంది, అసలు ఆ గొంతు ఆపేస్తే వాడు అప్పుడు కోరుకుంటాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ముందు పాట పాడడం ఆపి. ఎందుకని? ఆ గొంతు అంత కళ్ళకఠోరంగా ఉంది, మరి అందుకని వాడు నిద్రపోవడం లేదు. లోకంలో ఇలాంటి ఉంటాయి గొంతుల వల్ల ఇబ్బందులు. కానీ మారీచుడు మాట్లాడితే ఎలా ఉందండి? రాముడి గొంతుని అనుకరించాడు ఆయన, రాముడి గొంతులోకి వెళ్ళిపోయాడు. కారణం ఏమిటి? భయంతో భీతితో రాముడినే తలస్తూ ఇప్పుడు రాముడి స్వరం తనదైపోయింది. అక్కడ వెంటనే రామ అనేటువంటి ఆ శబ్దం చేత పునీతమయ్యాడు కనుక భాగవతోత్తముని తలుచుకున్నాడు. అక్కడ హా సీత, హా లక్ష్మణ అని రాముడి గొంతుకుని అనుకరిస్తూ శరీరాలు వదిలేశాడు. ఇప్పుడు ఎవరిని తలుచుకున్నాడండి మారీచుడు? అంత్యకాలేచమానేల కాదు, అంత్యకాలంలో భాగవత స్మరణ కూడా ఉత్తరిస్తుంది. నీకు భగవన్నామం గుర్తు రాలేదనుకోండి, ఏ తులసీదాసునో, ఏ సత్తుబాయినో, ఏ మీరాబాయినో, లేకపోతే ఏ పరమ భాగవతోత్తములు ఉన్నారో వాటిని తలుచుకుంటూ వెళ్ళినా మనకు ముక్తం చేస్తుంది అన్నమాట. ఆ ఆర్తనాదమైన సీతాదేవి రాముడికి ఏదో దుఃఖం కలిగి ఉంటుంది, అక్కడ బాధ కలిగి ఉంటుందని సహాయం కోసం వెళ్ళు వెళ్ళు అని లక్ష్మణుడిని తొందర పెట్టేసి, లక్ష్మణుడు ప్రశాంతంగా ఉన్నాడు. ఆయనలో ఎలాంటి పెరుగు లేదు, ఆందోళన లేదు. అమ్మా శ్రీరాముడికి ఏం కాదమ్మా, ఆయన ఎవ్వరూ ఏం చేయలేరు, ఆయన అజేయుడు, నువ్వు ఇలా మాట్లాడకమ్మా, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. శ్రీరాముడి పరాక్రమం అంటే ఏమనుకుంటున్నావు అని ఆయన ఇంత బాగా చెప్తుంటే ఇక సీతాదేవి కోపం పెరిగిందండి. అందుకే బాధలో ఉన్నప్పుడు ఏంటండి మన ఆలోచన మందగిస్తుందండి. అందుకనే 2 విషయాలు చెప్పారు రామాయణంలో. బాధతో ఉన్నప్పుడు వచ్చే మాట బాణం కంటే బదులుగా ఉంటుంది. అందుకని ఏదైనా ఒక దుఃఖం కలిగినప్పుడు అది ఎక్కడైనా చర్చకు దారితీసినప్పుడు ఎవరో ఒకరు మౌనంగా ఉండడం మంచిది. లేదు ఆవిడొక మాట అన్నని నేనొక మాటని, నేనొక మాట అన్నాను కదా అని ఆవిడొక మాటని, పరస్పరం బాణాల కంటే పదునైన మాటలతో అక్కడ ఎదురెదురు నిలబడి యుద్ధం లాంటిది వాతావరణం సృష్టిస్తే దానివల్ల కలిగేటువంటి ఉపద్రవాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల బాధలో వచ్చే మాటలు కావు, అవి బాణాల కంటే తీవ్రంగా ఉంటాయి. అక్కడ సీతమ్మ ఆ మాటని ప్రయోగించేసింది. ఇక కోపం పెరిగిపోయి లక్ష్మణుడు అన్నాలను తోసిపుచ్చలేక మౌనాన్ని వహించిన సందర్భంలో సీతాదేవికి ఏడుపు ఉంచుకొచ్చి ఓ మాట వేసింది, లక్ష్మణ
శ్రీరాముడు లేకపోతే నేను గోదావరిలో దుక్కుతాను, గురి కోసుకుంటాను, ఎంత విషమైన మిగుతాను, లేదా అగ్నిలో దుక్కేస్తాను, కానీ ఇతరుల్ని కాలుతోనైనా నేను తాకను సుమా. అంటే ఇక్కడ లక్ష్మణుడికి ఒక ఇంత బాధ కలిగింది. అక్కడ పరపురుషుడు ఎవరున్నారండి? అక్కడ ఎవరు లేరు. ఎవరున్నారు? అక్కడ లక్ష్మణుడే ఉన్నాడు. మరి ఉంటే ఎవరు దృష్టి అక్కడ సీతమ్మ మాట్లాడిన మాటలు ఎవరికి తగులుతాయి? అవి తన మీద ప్రయోగించినట్టే కదా. నేను ఎవరిని తాకను కూడా తాకనంటే అది ఎవరిని ఉద్దేశించాను ఉంటుంది? ఇక్కడ రెండో వ్యక్తి ఉంటే ఆయన ఇంకో మాట అనుకుని ఉండేవాడు, కానీ తానే ఉన్నాడు కనుక అది తన మీద ప్రయోగించిన మాటగా అనుకున్నటువంటి ఆయన, అమ్మా నువ్వు నాకు దైవంతో సమానం తల్లి, సరే నీ ఆజ్ఞలను పాటిస్తూ వెళ్తున్నాను. ఇప్పుడు జరిగిన ఈ సంఘటనకి ఈ వనదేవతలే సాక్షులు. ఇక ఎవరు సాక్ష్యం అక్కడ ఎవరితో చెప్తాడైనా? అందుకని నేను మళ్ళీ వచ్చేంత వరకు ఆ వనదేవతలే నీకు శ్రీరామ రక్షగా ఉండునుగాక అని సీతాదేవికి నమస్కరించి లక్ష్మణుడు శ్రీరాముడు వెళ్ళిన వైపు కదిలేశాడు. అంతేగాని బాణం పెట్టాడు, 3 గీతలు గీశాడు, ఇది దాటి రావద్దన్నాడు, ఇది వాల్మీకి రామాయణంలో ఎక్కడ చెప్పలేదు. ఇది తరువాత కాలంలో కొంతమంది మహాత్ములు వారి రామాయణాల్లో వారికి బుద్ధి ప్రచోదనమైనట్టుగా రామచంద్రమూర్తి యొక్క దివ్యానుగ్రహంతో రాసిన కొన్ని వాక్యాలు తప్ప వాల్మీకి అలాంటి మాటలు ఎక్కడా వ్రాయలేదు. సరే, లక్ష్మణుడు అలా వెళ్ళాడో లేదో రావణాసురుడు సన్యాసి వేషంలో వచ్చాడు. ఎప్పుడైతే భగవంతుడు దూరం వెళ్ళిపోయాడో, భాగవతోత్తముడైన లక్ష్మణుడు వెళ్ళిపోయాడో అప్పుడే రావణాసురుడు రావడం జరిగింది. అంటే మన జీవితంలో ఇద్దరితో సహవాసం ఉండాలండి. ఉంటే భగవంతుడితో, లేకపోతే భాగవతోత్తముడితో. ఈ రెండు సహవాసం మనం ఎప్పుడు దూరం అవుతామో అప్పుడే రావణాసురుడు అనే మాయ ప్రవేశిస్తుంది. బంధించడానికి వాడు వచ్చేసాడు రావణాసురుడు. ఇక పిలక, గొడుగు, పావుకోళ్ళు, దండక మండలాలు ధరించేసి సూర్యచంద్రులు లేని సంధ్యాదేవిని సమీపించినట్టుగా రామలక్ష్మణులు లేనటువంటి సీతాదేవిని సమీపించాడు. ఇప్పుడు సీతాదేవి ఎలా ఉంది? చంద్రుడు లేని రోహిణిలాగా ఉంది. అంటే రామచంద్రుడు లేనటువంటి రోహిణిలాగా కనిపిస్తోంది. ఆవిడ శోకానికి ప్రకృతి మోగపోయిందా అన్నట్టుగా వేగంగా ప్రవహించే గోదావరి సైతం దిక్క చచ్చిపోయి చప్పుడు లేకుండా ప్రవహిస్తోంది. చెట్లు బిగుసుకుపోయాయి, ఆకులు అల్లాడటం మానేశాయి, కొమ్మలు కదలలేదు, గాలి స్తంభించింది. ప్రకృతి అంతా కూడా ఓ రకమైనటువంటి ఆవేదనతో కూడుకొని ఉంది అన్నారు. ఇక్కడ మనకు రామాయణంలో ఒక అద్భుతమైన విషయం చెప్తున్నారండి వాల్మీకి మహర్షి. రావణాసురుడు పంచభూతాన్ని తాత్కాలికంగా కంట్రోల్ చేయగలిగాడు. ఏమిటి? ఆకాశం ఆయన అనుమతి లేదే గర్జించదు, వాయువు ఆయన అనుమతి లేకపోతే వేచదు, ఆ తర్వాత అగ్ని ఆయన మంటమంటే మండుతోంది, ఆగమంటే ఆగుతోంది, జలం పల్లానికి వెళ్ళమంటే పల్లానికి వెళుతుంది, ఊర్ధ్వానికి వెళ్ళమంటే ఊర్ధ్వానికి వెళుతుంది, భూమి పండమంటే పండుతుంది, ఎండమంటే ఎండుతుంది. ఇది రావణాసురుడు చేసే తాత్కాలికమైన ఆ ప్రకృతిని అదుపులో పెట్టుకునే విధానం. ఈ 5 తాత్కాలికంగా అదుపు చేయగలిగిన వాడు రావణుడైతే ఈ 5ంటిని ప్రళయంలో లీనం చేసి మళ్ళీ సృష్టించగలిగిన వాడు రామచంద్రమూర్తి. రాముడికి రావణాసురుడికి అంత తేడా. రావణాసురుడు వీటిని తాత్కాలికంగా అదుపు చేయగలడేమో కానీ మళ్ళీ తిరిగి ప్రళయంలో లీనం చేసి సృష్టించడం అనే పని ఒక రాముడు మాత్రమే చేయగలడు. అది రాముడి యొక్క వైభవం. ఇక్కడ అలా సీతమ్మదేవిని అలా వెళ్ళిన తర్వాత ఆవిడ సౌందర్యాన్ని చూస్తూ అలా ఉండిపోయి వేదాలు వెళ్ళవేస్తూ సీతాదేవి దగ్గరికి వచ్చాడు. ఎవరు నువ్వు? ఎందుకు అడవిలో ఒంటరిగా ఉన్నావు? ఏమందం నీది? ఇంత అందం దేవతాస్త్రీలకు కానీ యక్షకిన్నెల పురుషులకు కానీ ఉండదు కదా. నువ్వు పార్వతివా, లక్ష్మీవా, అప్సరసవా, రతీదేవివా అని అడగడం మొదలెట్టాడు. వేసిందేమో సన్యాసి వేషం, అడిగేదేమో సౌందర్యానికి సంబంధించిన విషయాలు. అంటే అక్కడే మనకు అర్థమైపోతుంది యథార్థమైన సన్యాస అవునా కాదా అనేటువంటి విషయం ఆ మాటల ద్వారా అర్థమైపోతుంది. అప్పుడు వెంటనే సీతాదేవి ఆయన్ని చూచి బ్రాహ్మణుడిలాగే ఉన్నాడు కదా అని అతిథి మర్యాదలు చేసిన తర్వాత తన గురించి రాముడి గురించి చెప్పి ఇంతకీ నీవెవరు అని అడిగిందమ్మ. వెంటనే వాడు అన్నాడు, నన్ను రావణాసురుడు అంటారు, రాక్షసాధిపుడిని, నాది లంకా నగరం, సముద్ర మధ్యంలో ఎత్తికూట పర్వతం పై ఉంటుంది, నీ అందరం ఆకర్షించింది, నువ్వు అవు అని ఒక మాట అంటే నా రాణిగా నిన్ను చేసుకుంటాను. ఈ బంగారు కాంతులైనటువంటి సౌందర్యం చూసిన తరువాత నిజంగా నా భాగ్యం ఈనాడు పట్టింది అనుకుంటున్నాను. ఇలా ఎంతమందినో నేను భార్యలుగా చేసుకున్నాను, కానీ వాళ్ళందరిలో లేనటువంటి సౌందర్యం మీలో కనబడడం వల్ల వాళ్ళందరికీ మించినటువంటి అగ్ర భార్యగా పట్టవయసుగా నేను చేసేటువంటి భాగ్యాన్ని కల్పిస్తాను.
రక్షిస్తాను, లంకా నగరంలోకి తీసుకెళ్తాను అని తన నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడుతుంటే ఇలా పరస్త్రీతో పరిచయం లేని ఆవిడతో ఇంత సానుభూతం పూస్తున్నటువంటి రావణాసురుని చూసి, రావణ నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నీకు ఆయువు మూడినట్టే లెక్క. అందుకనే మహాత్ములు మాట చెప్పారు, ఎవరైనా ఒక పాతివ్రత్య ధర్మంతో ప్రవర్తిస్తున్న ఓ స్త్రీమూర్తి పట్ల ఎవరైనా పరుషవాక్యాలతో మాట్లాడినా, దుష్టమైనటువంటి చూపులు ఆవిడ ప్రసరింప చేసిన వాడికి ఆయుష్యుగా తగ్గిస్తాడు బ్రహ్మగారు. వాడు అనుభవించవలసినటువంటి ఆయుకాలాన్ని తగ్గించేస్తాడు. ఎందుకని ఆ పాతివ్రత్య ధర్మంతో ఉన్న ఆవిడ పట్ల నువ్వు చూసినటువంటి ఏది మనం కామపు చూపులు అంటారు కదా, చూడకూడనటువంటి దృష్టి అంటారు కదా, అలాంటి దృష్టి కలిగినటువంటి వాడు ఆయుష్ తరిగిపోతుంది. ఇప్పుడు రావణాసురుడు అదే స్థితిలోకి వచ్చేసాడు. కాలసర్పంతో కోరాన్ని బయటికి తీయాలనుకున్నవాడు ఎంత మూర్ఖుడో, రాముడితో వైరం పెట్టుకోవాలనుకునేవాడు అంతటి మూర్ఖుడు. పూర్వం ఎవడికో కళ్ళలో ఒక ఏది దాన్ని ఏమంటారు, ధూళి, కళ్ళలో దుమ్ము పడిందండి. ఆ దుమ్ము పడితే వాడు ఏం చేశాడట, సూదిని తీసుకొని దాని కొనభాగంతో ఈ కంటిలో పడ్డటువంటి ధూళిని బయటికి తీసుకోవాలనుకున్నాడట. వాడు ఎంత వెలివాడండి, కంటిలో పడినటువంటి ధూళిని తీసుకోవడానికి సూది మనను ఉపయోగించి ఎవడైనా తీస్తాడా? అలా చేస్తే ఏమవుతుంది, కన్నే పోతుంది. ఇప్పుడు నువ్వు చేసే పని కూడా అలాంటిదే. నీవు కంట్లో ధూళి పడింది, కామం అనే ధూళి పడింది. ఇప్పుడు ఆ ధూళి తీసుకోవాలంటే దేని ద్వారా సాధ్యం? రాముడి పాద ధూళితోనే సాధ్యం. కానీ నువ్వేం చేస్తున్నావు, సూదితో కంటిలో ఆ ధూళిని తీయాలనుకుంటున్నావు. నువ్వు అక్కడ మూర్ఖుడివి సుమా. ఇంకో మాట చెప్పనా రావణ, ఎవరో సముద్రాన్ని ఎదాలనుకొని పెద్ద బండరాయిని మెడకట్టుకొని ఎగిరి దూకి ఈదుదాం అనుకున్నాడట. బండరాయిని మెడకట్టుకొని దూకి ఎదగలిగిన వాడు ఎవరైనా ఉంటాడా లోపల? సముద్రం అడుగుపోయి చచ్చుకుంటాడు. ఇప్పుడు అలాంటి మూర్ఖుడు ఎలాంటి వాడో, రాముడితో వైరం పెట్టుకునేవాడు కూడా అలాంటి వాడే. అయినా రాముడికి నీకు పోలిక, నక్కకు సింహానికి ఎంత పోలికో, పిల్లికి ఏనుగుకి ఎంత పోలికో, కాకికి గరుడుడికి ఎంత పోలికో, కడిగిన బియ్యపు నీళ్ళకి అమృతానికి ఎంత పోలికో, రాముడికి నీకు అంత పోలిక. రాముడు అంతటి వాడు, నువ్వు ఇంతటి వాడివి. విషసత్వం కోరని పట్టుకు ఆడుకోవాలనుకుంటున్న మూర్ఖుడిలాగా కనిపిస్తున్నావు, జాగ్రత్త అని అమ్మ హెచ్చరిస్తుంటే వెంటనే రావణాసురుడు ఆ అమ్మని ఇలా పట్టుకుని ఆ రథం మీదకి ఎక్కి ఆ రథం నిప్పున ఎగిరిపోతూ ఉండగా, అక్కడ చాలా చక్కగా చెప్పారు వాల్మీకి రామాయణం. ఇక్కడ మనకి కొన్ని కథల్లో వినిపించినట్టుగా ఏదో భూమిని పట్టుకొని ఇలా తీసుకెళ్ళాడు, ఇది మనకు వాల్మీకి రామాయణంలో చెప్పలేదు. ఎలా తీసుకెళ్ళాడు అతడు? అమ్మని పట్టుకొని అలా రథం మీదకి తీసుకెళ్ళిపోయాడు. ఆ రథం మీదకి తీసుకెళ్ళిపోతే ఈ రాక్షసుడికి కాలం చెల్లింది, అందుకే ఇంత దారుణానికి ఒడిగట్టున్నాడు. కైకేయికి ఆమె బంధువులకి ఇప్పుడు కళ్ళు చల్లబడతాయి కాబోలు, వాళ్ళ కోరిక తీరిపోతుంది కాబోలు అన్నట్టుగా మాట్లాడుతూ కనిపిస్తున్నటువంటి వాళ్ళందరికీ తన యోగక్షేమాన్ని రాముడితో చెప్పమని ఏ వనదేవతలకు లక్ష్మణుడు తన బాధ్యతని అప్పచెప్పాడో ఆ వనదేవతలతో మాట్లాడుతున్నట్టుగా ఆవిడ మాట్లాడుతూ వెళ్ళిపోతుంది. ఇలా వెళుతున్నటువంటి సీతమ్మ తల్లిని తీసుకు వెళుతున్న రావణాసురుడు వెళుతున్న దృశ్యాన్ని ఎవరు చూశారు? జటాయువు చూశాడు. జటాయువుకి స్వామికి వారిద్దరి మధ్య సంబంధం కుదిరింది కదా, వారి తండ్రి గారికి ఇతనికి ఉన్నటువంటి స్నేహం మూలాన ఇక మీద నీకు రక్షణ భారాన్ని నేను వహిస్తానని జటాయువు మాటిచ్చాడు కదా. ఆ వయస్సులో కూడా ఆ దీనస్వరాన్ని విన్నటువంటి జటాయువు లేచాడు. ధర్మపరాయణుడు, సత్యసంధుడు, మహాబలవంతుడైనటువంటి రామచంద్రమూర్తి ఇల్లాన్ని ఇలా పట్టుకెడతావా రావణ? ఇదిగో నాతో పరాక్రమంతో యుద్ధంలో పోరాడి నీ పరాక్రమాన్ని నిరూపించుకోవని జటాయువు ఎదురుగా వచ్చి రావణాసురుడితో పోటీ పడ్డాడు. నేను ఇంత ముసలితనంలో ఉన్నాను, మహేంద్రుడితో వారునాది దిక్పాలకులతో సమానమైన బలం కలిగిన వాడిని నేను, ఎల్లప్పుడూ లోకం హితంగా ఉండాలని కాంక్షించేటువంటి వాడిని నేను. అటువంటి ఆ శ్రీరాముడికి బంటుగా ఉన్నవాడిని నేను. ఆవిడ నువ్వు తీసుకువెళ్ళడం అంటే రామపత్నిగా ఉండవలసిన ఆవిడ నువ్వు చెరపట్టడం అనేటువంటిది నేను సహించలేను అని జటాయువు రావణాసుడితో యుద్ధానికి పూనుకున్నాడు. ధర్మం కాదని చెప్తున్నా వినకుండా ఆ వయస్సులో జటాయువుతో పోరాడేటువంటి పోరాటానికి రాముడు చాలా శ్రమ పడ్డాడు. అక్కడ అమ్మని తిరిగి మళ్ళీ తీసుకురావాలని జటాయువు, అమ్మని తనతో పాటే పట్టుకెళ్లాలని రావణాసురుడు, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఘోరమైనటువంటి ఆ యుద్ధంలో
జటాయువు తన శక్తిని కోల్పోతున్నాడు. క్షణక్షణం పెరిగే కొద్దీ జటాయువు శక్తి క్షీణించిపోతుంది. ఆఖరకు ఆ రెక్కల రెండింటిని ఖండించి నేలవాల పోయేటువంటి జటాయువుకి సీతమ్మ తల్లి కౌగిలి భాగ్యాన్ని ప్రసాదించింది. అంటే ఇలా ఒళ్ళో తీసుకుంది. అంటే పడిపోతున్నటువంటి తండ్రికి ఓ కుమార్తె ఎలాగైతే తన భుజాన్ని స్వాంతనగా చేసి పడిపోతున్న తండ్రి దేహానికి తన భుజాన్ని ఆనించి నాన్న ఇది తీసుకో, ఇదిగో ఇది త్రాగు అని ఒక కుమార్తె ఎలా చెప్తుందో అలా పడిపోతున్నటువంటి దేహంతో తుండి పడిపోతున్నటువంటి జటాయువుకి సీతమ్మ వారు అలా కౌగిలిని ప్రసాదించారు. ఎందుకు? రామాయణంలో అమ్మ ఎక్కడ పుట్టిందండి? భూమిలో నుంచి పుట్టింది. మానవుడికి గాయాలైతే మానే ఔషధాలు ఎక్కడ పుడతాయి? భూమిలో నుంచి పుడతాయి. ఇప్పుడు జటాయువుకి ఏం అవసరం? ఫస్ట్ ఎయిడ్, ప్రథమ చికిత్స. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఎక్కడైనా గాయాలైతే ఇంట్లో ఒక చికిత్స బాక్స్ ఒకటి పెట్టుకొని మనం తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అలాగే సీతమ్మ తల్లి భూమిలో నుంచి వచ్చింది కనుక ఆవిడ ఔషధ గుణాలు, ఔషధ శక్తి ఉంటుంది కనుక ఆ జటాయువుకు కలిగిన బాధలకు, ఆ గాయాలకు స్వాంతనం చేకూరుస్తూ తన కౌగిలి ద్వారా చికిత్స చేసింది ఆయన. అందుకని తిరిగి రాముడు వచ్చేంత వరకు ప్రాణాలు నిలబెట్టుకొని ఉన్నాడు ఆయన. ఇలా అలా జటాయువు కింద పడిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వెళ్ళిపోతున్న జటాయువుని చూస్తూ కళ్ళ వెంట నీరుని ధారగా కారుస్తున్న అమ్మవారు అలా వాళ్ళు కనుమరుగయ్యేంత వరకు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు జటాయువు. ఇక దుఃఖాన్ని అనుభవిస్తున్న తల్లి తన వేదనని ఎవరితో పంచుకోవాలా అని ఆలోచిస్తూ పెడుతున్న సందర్భంలో కొంతమంది వానరులు కనిపించారు. ఈ వానరుల్లో ఎవరైనా రామచంద్రమూర్తితో తన వార్తల గురించి చెప్తారు కదా అనే ఆలోచనతో తన పట్టు వస్త్రాన్ని చించి కొన్ని నగల్ని మూటగట్టి వాళ్ళు చూచేలాగా విసిరేసింది సీతాదేవి. ఇక రావణరథం పంపా నదిని దాటి లంకానగరం వైపున వెళ్ళిపోతూ ఉండగా సీతాదేవిని అంతఃపురంలో దించి పిశాచ స్త్రీలను పిలిచి వాళ్ళందరినీ కాపలా పెట్టారు. ఎలాగైనా రాముడిని చంపాలి, అప్పటిదాకా నిద్రపోకూడదు. ఇది రావణాసుడి యొక్క సంకల్పం. సీతాదేవితో ఇలా అన్నాడు రావణాసురుడు, సీత నీకు 12 నెలలు గడువిస్తున్నా. ఎందుకంటే ఈ 12 నెలల్లోనే రాముడు కూడా అరణ్యవాసం పూర్తి చేసి అయోధ్యకు వెళ్ళిపోతాడు. 13 ఏళ్ళు నిండిపోతున్నాయి. దాదాపుగా వాడు వనాలకు వచ్చి ఇంకొక 7 గడిస్తే వెళ్ళిపోతాడు. ఆ ఒక్క 7 వీడికి గడువుగా పెట్టాడు. అంటే రావణాసురుడు కూడా అంటే ఒక్కోసారి మన ఆలోచనలు కూడా మృత్యువుకు తగ్గట్టే ఉంటాయండి. ఆలోచనలు కూడా కొంతమంది ఆలోచనలు మరి అలా చేపిస్తాడో అలా అనిపిస్తాడో తెలియదు, కానీ కొంతమందికి అలా అనిపించేస్తాడు దైవం కూడా. ఓ సంవత్సరం మాత్రమే అక్కడ అతనికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు నీ బ్రతుకు అనేటువంటిది నా మీద ఆధారపడింది. నా శయ్యనిచ్చేది సుఖాన్ని అనుభవించి పట్టమనిషిగా భోగాలు అనుభవిస్తావా, లేక రాముడికే భార్యగా ఉంటానంటూ రాముడినే తలుచుకుంటూ చిక్కి శల్యమైన దేహంతో ఈ రాక్షసులకు ఆహారంగా మిగిలిపోతావా? అది నీకు ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం అని వాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే రామ పరాక్రమాన్ని తలుచుకున్న అమ్మ అలాగే నిన్నకుండిపోయింది. సరే, ఇక్కడ రాముడు వచ్చేసాడు. ఇక్కడ ఆ లేడి సంహారం అంటే మారీచుడు వెళ్ళిపోయాడు. ఈయన వెనక్కి తిరిగాడు. ఎదురుగా లక్ష్మణుడు కనబడతాడు. ఏమయ్యా మీ వదిన గారిని వదిలేసి ఎలా వచ్చేసాడు? అక్కడ ఆవిడ ఒక మాట మాట్లాడింది, అన్నయ్య గారు ఆ మాట ప్రకారం నేను ఇక్కడికి రావాల్సి వచ్చిందని చెప్తే భయంతో ఉన్నవాడు, భీతితో ఉన్నవాడు, మనసు చెదిరిన వాడు ఒక మాట అన్నారనుకో, ఆ మాటను పట్టుకొని ఇలా రావచ్చునా? రాముడు చెప్పిన మాట మనందరికీ ఆదర్శం అండి. కోపం కలిగినప్పుడు ఏదో ఒక మాట నేస్తాం అనుకోండి, ఆ మాటలో కొంతమంది మా ఆయనే కదా నన్ను నలుగురిలో అంటాడా, మా అత్తగారి మీద అంటాడా, అందులో తోడుకోవడం అంటాడా అని ఇలాంటి వాటికి వెళ్ళిపోయి పంతానికి వెళ్ళిపోయి దేహాన్ని ఏదో చేసుకునే ఆడవాళ్ళు కనిపిస్తూ ఉంటారు లోపల. అంటే ఆ విషయంలో మేము ఆలోచించాలంటే కాస్త వెనక్కి తిరిగి ఆలోచించాలి. ఈ బాధ కలగడానికి కారణం ఏంటి, ఆ మాట అనడానికి కారణం ఏంటి, కాస్త విచక్షణ అండి. రామాయణం అంతా ఏమి ఉండదు. మన ధర్మం ఏమిటి, బాధ కలిగినప్పుడు మన ఆలోచన ఎలా ఉండాలి, సుఖం కలిగినప్పుడు ఆలోచన ఎలా ఉండాలి. మన అనుకున్న వాడు ఒక పరుషంగా ఒక మాట మాట్లాడితే ఆ మాట వెనకాల అర్థాన్ని మనం ఎలా తీసుకోవాలి. అంతేగాని ఏదో నన్ను అనేశారు, నేను నా భర్త లోకం అనుకున్నాను, నలుగురు ముందు నన్ను అనేస్తాడా అని పంతానికి పోయి జీవితం ఏదో చేసేసుకుంటే తర్వాత ఎంతో దుఃఖం అనుభవించాల్సి వస్తుంది ఆ తర్వాత కాలం. అందుకని రామాయణం ఇది నేర్పుతుంది మనకి. రాముడు అంటున్నాడండి, దేవతనంతో ఏదో మాట వినపడగానే కాస్త ఆవిడలో ఉండేటువంటి స్త్రీతత్వం కారణంగా ఒక మాట నిన్ను అన్నదే అనుకో లక్ష్మణ, నువ్వు ఇలా వచ్చేసేయాలా? ఎంత ఘోరం జరిగిపోయింది. ఇప్పుడు నీకు వచ్చినందువల్ల అక్కడ జరిగిన
ఎన్నాళ్ళు మనం ఆ దుఃఖాన్ని అనుభవించాలి? ఒకసారి ఆలోచించండి. మాటలు మనిషిని ఎక్కడి దాకా తీసుకువెడుతున్నాయి, తొందరపాటు నిర్ణయాలు ఎక్కడి దాకా తీసుకువెడుతున్నాయి. మనం ఒకటి జరిగితే ఇంకోటి ఆలోచిస్తే తర్వాత జీవితాలు ఏమైపోతున్నాయి, ఇది ఆలోచించమంటుంది రామాయణం. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య నేను అంత దూరం ఆలోచించలేదు, ఏదో అలా వదిన గారు అనగానే నా మనసు కూడా బాధపడింది, అందువల్ల వచ్చేసాడు. అలా వచ్చేసాడు. ఇద్దరు ఆశ్రమానికి వస్తే అక్కడ సీతమ్మ కనిపించలేదు. ఇక సీత సీత అనుకుంటూ అంతా తిరుగుతున్నటువంటి సమయంలో ఆ రామలక్ష్మణులు ఇద్దరికీ కూడా వాడికి అక్కడ జటాయువు అనేటువంటి మహానుభావుడు అక్కడ కనిపిస్తాడన్నమాట. ఆయన అంత్యకాల స్థితిలో మట్టిలో కొరలాడుతూ రాముడి కోసమే ప్రాణాలు నిలుపుకున్నట్టుగా, సీత వార్త చెప్పడానికే ఉన్నట్టుగా అక్కడ ఆయన ప్రాణాలతో కనిపించగానే రాముడు పరిగెత్తుకుంటూ వెళ్ళి జటాయువు ఒళ్ళోకి తీసుకొని, ఏమయ్యా మా తండ్రి గారికి స్నేహితుడు కదా, నీకు ఇటువంటి దురవస్థ కలగడానికి కారణం ఏమిటంటే అప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా మీ ఇద్దరు ఎలా వెళ్ళగానే ఎవడో రాక్షసాత్ముడు సీతమ్మ వారిని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఈ వయస్సులో కూడా నీకు క్షేమాన్ని కలిగించడం కోసం, నీ భార్యను రక్షించడం కోసం నా శరీర ధర్మాన్ని కూడా ప్రక్కకు పెట్టి శాయశక్తిలో పోరాడాను రామచంద్ర. కానీ మీ ఆవిడ్ని కాపాడకపోయానయ్యా, నేను చేయగలిగిన సేవ ఈ మాత్రమే చేశానని కన్నీళ్లతో జటాయువు చెప్తుంటే, ఈ వయస్సులో తన పట్ల ఆచరించిన ధర్మానికి రాముడు పొంగిపోయి జటాయువుకి అంతిమ సంస్కారం చేశాడండి. అంటే అక్కడ దశరథునికి కూడా చేయలేదు రాముడు అంతిమ సంస్కారం. దశరథునికి ఎవరు చేశారు అంతిమ సంస్కారం? భరతులు వారు చేశారు రామాయణం. మరి అంత అదృష్టం ఎవరికి కలిగింది? ఇదిగో ఇక్కడ జటాయువు కలిగింది. కారణం ఏమిటి? సీతమ్మకు చేసినటువంటి చిన్న కార్యం. రాముడికి చెప్పుకున్నాం కదా, ఎన్ని పేర్లు పిలిచినా ఆనందంగా ఉండదండి. సీతాపతి అనగానే పొంగిపోతాడంట. ఓ సీతమ్మ మొగుడా అనగానే ఐ ప్రజెంట్ అంటాడట. ఎందుకంటే అంత ప్రేమ. సీతాపుడా అనగానే పొంగిపోతాడట. ఓహో ఇంత పనిచేసి 5,000 మంది తెస్తే రానటువంటి శివధనస్సుని విరవబట్టి కదా ఈ అమ్మగారిని అవలంబించాడు అని అంత పొంగిపోతాడట. అంత ప్రేమ సీతమ్మ తల్లి ఆయనకి. అందుకని సీత కోసం ఇతను ప్రాణాలు వదిలాడు కనుక ఇంత రామసేవలో శరీరాన్ని దేహాన్ని లెక్క చేయగా తన వంతు ధర్మం తాను చేశాడు కనుక అందుకనే స్వల్పమప్స్య ధర్మస్య త్రాయతే మహతో భయాన్ని భగవద్గీత. నువ్వు ఆచరించిన కొద్దిపాటి ధర్మం అయినా నీ పుణ్యంగా పరిగణిస్తే గొప్పదైన ఆపదలు దాటి నువ్వు ఉద్ధరింపబడతావు. నువ్వు చేయవలసింది ఏమిటంటే ధర్మాచరణ, ధర్మంగా ప్రవర్తించడం, నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చడం. ఆ పని చేశాడు. అలా వెళుతున్నటువంటి రామచంద్రుల వారికి, లక్ష్మణ స్వామి వారికి ఏవేవో అపశకునాలు కనబడుతుండగా ఓ పెద్ద రాక్షసుడు వచ్చి పడ్డాడండి. వాడే కబంధుడు. ఇప్పుడు చూడండి, లోకంలో నా బాధలన్నీ నేరుగా ఏడుస్తుంటే వీడెక్కడ దాపురించాడు కబంధుడి లాగా అంటాడు సాగతండి. నా బాధలు నేను కాకేడుస్తుంటే వీడు ఎక్కడి నుంచి వచ్చాడు కబంధుడి లాగా అంటారు. అంటే అర్థం ఏమిటి? ఆయనకి రాజ్యం పోయింది, అడవుల్లో వచ్చి బతుకుతున్నాడు, 13 సంవత్సరాలు అయిపోతుంది, కన్నమూల ఫలాలు తింటూ. ఇప్పుడు అండగా ఉన్నటువంటి భార్య కూడా వెళ్ళిపోయింది, ఆవిడ ఎక్కడుందో తెలియలేదు, ఎవరు తీసుకెళ్ళాడో అంతకంటే తెలియలేదు, ఎప్పుడు దొరుకుతుందో అసలు తెలియదు. 14 ఏళ్ళు నిండగానే మళ్ళీ అయోధ్యకు వెళ్ళిపోవాలి. ఇవన్నీ పులి మీద పుట్టలాగా వచ్చి మీద పడిపోతూ ఉంటే ఇప్పుడు ఈ కబంధుడు అనేవాడు వాడు వచ్చాడు వీళ్ళ మధ్యకి. వెంటనే చేశాడు, రాముడిని లక్ష్మణుడిని ఇద్దరిని పట్టుకొని అలా తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. వాడి తల మొండె లేదటండి, వాడి తల లేదట, మొండె లేదట, పెద్ద ముఖం ఉందట. ఆ ముఖం కూడా ఎక్కడుందట? పొట్టలో ఉందట. ఈ ముఖం ఎక్కడుంది వాడికి? ఈ పొట్టలో ఉండిపోయింది. ఒంటి కన్నట భయంకరమైన రూపంతో ఉన్నాడు. చేతులు బారుగా చాపి రామలక్ష్మణుని పట్టుకున్నాడు. వాడు కబంధుడు కదా. లక్ష్మణ, ఎందుకయ్యా మనకే ఇలా కష్టాలని ఒకదాని వెంట వస్తున్నాయి? ఏమంటే రాముడు అంతటి వాడికే తప్పలేదు. మన కష్టాలు ఏ వాడికి చెప్పండి ఒకసారి. రామాయణం వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఆ రాముడు పడ్డ కష్టాల్లో ఏమాత్రం కష్టం ఉంది? రాముడే అన్నాడు, ఇదేమిటయ్యా లక్ష్మణ ఇన్ని కష్టాలు రావాలా? ఇదిగో ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా ఈ రాక్షసుడు. ఆలోచిస్తుంటే ఇదంతా కాల ప్రభావం సుమా. ఇది గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీతలో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. కాలోస్మిన్లో క్షయకులు ప్రబుద్ధ అంటాడు ఆయన. పరిశుద్ధమైనటువంటి కాలాన్ని నేను అంటాడు ఆయన. అందుకనే భీష్మాచార్య వారు కూడా చెప్తారు భాగవతంలో, ఏది రాజట ధర్మజుండు సురరాజ సుతుండట తండ్రి శాస్త్రము ద్వేషకమైన గాంధీవోము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్ర గదాధారుడైన భీముడు అయ్యాదికి తోడుకొచ్చునట ఆపద కలుగుంటదేమి చోద్యమో అంటాడే. కాలం అనేటువంటిది బలాన్ని లెక్క చేయదండి. బలం లేక వచ్చారా? ధర్మరాజు మొదలైన వాడు అందరూ
చెప్పేవాడిలాగా, ఇంకొక ఆయన పాచికలాడి రాజు దగ్గర న్యాయాలు చెప్పేవాడిలాగా, అంత పరాక్రమంతో ఇంద్రుడి అర్ధ సింహాసనాన్ని పొందిన అర్జునుడు ఒక పేడి అవతారం ఎత్తి ఆడవాళ్ళ దగ్గర నాట్యం నేర్పేవాడిలాగా ఎందుకు ఉండాల్సి వచ్చింది? కాలమహిమ. కాలం చేసేసింది, రాజసూయ యాగం చేసి అదృష్టాన్ని కలిగించింది, అంతమంది తలపాగాలు తెచ్చి కింద కాళ్ళ దగ్గర పెట్టేలాగా చేయగలిగింది. ఈనాడు ఒక సామంతరాజు దగ్గర వంట చేసేవాడిలాగా భీముడిని నిలబెట్టింది. ఇంత చేసుకోండి కాలం. కాబట్టి కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదండి. అంతా బాగుందని విరవేయడానికి వీల్లేదు, అయ్యో నా పని చతికిల పడిపోయింది కదా అని క్రిందే ఉంటాననుకోవడానికి వీల్లేదు. కాలం ఏదైనా చేయిస్తుంది కనుక ఇది కాల ప్రభావం. కాలానికి ఎదురెడడం చాలా కష్టం. ఎంత గట్టివైనా సరే ఇసుకతో కట్టిన ఆనకట్టలు నీటి ప్రవాహం ముందు నిలుస్తాయా? వాడెవడో ఆనకట్ట వేయాలని ప్రవాహంలో ఇసుక వేస్తున్నాడటండి. ఇసుకను ఎన్ని వేసినా నీటి ప్రవాహం ముందర అచ్చం ఇసుకతో నిలబడుతుందా? నిలబడలేదా? అలాగే కాలం అనుకూలించినప్పుడు ఎంతటి వాడైనా ఈ చిన్న చిన్న వాడి దగ్గర బాధపడాల్సిందే, కర్మను అనుభవించక తప్పదు అంటే వెంటనే రామలక్ష్మణులు ఆ రాక్షసుడి 2 చేతులు నరికేశారు. ఇక దెబ్బకి కవందుడి కుప్ప కూలిపోతూ అయ్యా తమరెవరు అని ప్రశ్నించగా లక్ష్మణుడు తమ కథని చెప్పగా అది విన్న కవందుడు ఇప్పుడు అంటున్నాడు, అయ్యా నేను ధను అనేవాడి పుత్రుణ్ణి. ధను అనే పదానికి అర్థం ఏంటంటే ధనువు తనువు 2 దగ్గర సంబంధం. తనువు ధనువు 2 దగ్గర సంబంధం. ఈయన ఎవరి పుత్రుడట? ధను అనేవాడికి పుత్రుడట. అంటే ఇక్కడ ఈ కబంధుడు ఎవడు? దేహమే నేననుకునేవాడు, ఈ పొట్టలో తలగలిగిన వాడు, అంటే నిరంతరము అనుభవించడం, ఇతర ఎదుటి వారిని ఆరగించడం మాత్రమే పనిగా పెట్టుకున్నవాడు కబంధుడు అనేవాడు. ఇటువంటి వాడు ఓ రోజున వాడు చంద్రుడిలాగా అందగాడైతే ఇటువంటి అందగాడైనటువంటి వాడు వికృత రూపాన్ని ధరించి అందరినీ భయపెడుతున్నప్పుడు స్థూలశిరుడు అనేటువంటి ఒక మహానుభావుడు ఆ ప్రాంతానికి వచ్చాడు, ఒక మహర్షి. ఆయన్ని ఈ వికృత రూపంతోనే వాడు భయపెట్టాడు. చిన్నప్పుడు చూడండి మన పిల్లల్ని భయపెట్టడానికి ఏం చేసేవాడు? ఈ 2 చేతులు తీసి లోపల పెట్టేసుకొని ఉట్టి చేతులు ఇలా ఊపుకుంటూ పిల్లల్ని భయపెడతారు. ఇది ఒక జబ్బు, ఇది కబంధుడి దగ్గర నుంచి వచ్చిన జబ్బు అన్నమాట. ఇంకొంతమంది ఉంటారండి ఈ కనురెప్పని బాగా మడతెట్టేసి ఓ దెయ్యంలాగా లోపల ఎర్రరెప్పని పైకి చూపిస్తూ అని వచ్చేస్తారు. ఇది ఎవడి రూపము? కబంధుడి రూపం అన్నమాట. మనం ఏ వ్యక్తినైతే ఎలాగ భయపెడతామో అలాంటి జన్మ మళ్ళీ మనకు వస్తుంది కనుక కనీసం ఇతరులు భయపెట్టకుండా ఉండేటువంటి ఆ పనులు చేయకుండా ఉంటే మంచిది. ఎక్కడప్పుడు చేసినా దోషం లేదు, కానీ అన్నీ తెలిసిన తర్వాత కూడా చేశామనుకోండి అది పాపంగా పరిణమిస్తుందని జాగ్రత్త చెప్పడానికి చెప్పారు ఈ కథ. స్థూలశిరుడు అనే మహానుభావుడి దగ్గరికి ఇలాంటి వేషంతో వెళితే అప్పుడు వాడన్న అక్కడ ఆయన శపించాడన్నమాట, ఒరే ఎంత అందమైన రూపం పెట్టుకుని నాటి దుర్మార్గపు ఆలోచన నీకు ఎందుకు వచ్చినా? ఏ రూపంతో నన్ను బాధ పెట్టావో భయపెట్టాలని చూశావో ఆ రూపం నీకు స్థిరపడిపోవుగాక అని ఆయన శాపం ఇస్తే ఇప్పుడు ఇదిగో నేను ఇలా వచ్చేసాను. అయ్యా మరి మళ్ళా నేను ఆయన అడిగాను, అయ్యా నా శాపం ఎలా పోతుందంటే రామలక్ష్మణులు వస్తారయ్యా, ఆ రామలక్ష్మణులు నీ చేతుల్ని ఖండిస్తారు. ఎప్పుడైతే మహాత్ముని నీ స్పృశిస్తావో, మహాత్ముని యొక్క ఆయుధం నీ శరీరాన్ని ఎప్పుడు స్పృశిస్తుందో అప్పుడు నీకుండే ఈ ఆకారం తొలగిపోయి వికారం కనుమరుగైపోయి ఈ స్వస్వరూపాన్ని నువ్వు పొందిదవుగాక. అయ్యా ఇప్పుడు మాకు స్వస్వరూపాన్ని వచ్చింది, నాకు శాపవిమోచనం కలిగించండి అనగానే అప్పుడు రామచంద్రమూర్తుల వారితో మాట్లాడాడు, నా స్వస్వరూపం నేను పొందాలంటే నాకు అగ్ని సంస్కారం నువ్వు చెయ్యాలి రామచంద్ర, నువ్వు చెయ్యాలి. వెంటనే రామలక్ష్మణుడు